హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పాంజీగా గోధుమ పిండితోటి వెన్నెలా చాక్లెట్ కేక్ అండి. అంటే మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితోటండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, హెల్దీ కూడా. ఇలా ఒకసారి గోధుమ పిండితోటి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎక్కువగా మైదా యూజ్ చేసినా బాగోదు కదండి, పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లల కోసం హెల్దీగా ఇలా గోధుమ పిండితోటి చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు పంచదార తీసుకొని ఒక 2-3 యాలకులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 కప్పు పెరుగును వేసుకోవాలి. కొన్ని పాలను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 3 to 4 మినిట్స్ వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు జల్లించుకోనికి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 2 స్పూన్స్ అంతా మిల్క్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నప్పుడే ఇంకొంచెం చిక్కటి పాలను తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని మాత్రమే యూజ్ చేయాలండి కేక్లోకి. కేక్లోకి పిండిని మాత్రం పక్కాగా జల్లించాలండి. జల్లించితేనే మనకు కేక్ అనేది స్పాంజీగా బాగా వస్తుంది. మనం పిండి కలుపుతున్నప్పుడు మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని పాలను యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 4-5 మినిట్స్ వరకైతే బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటేనే మనకు కేక్ బ్యాటరీ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు వస్తే పర్ఫెక్ట్‌గా వచ్చినట్టేనండి. కేక్ ప్యాన్ లేకున్నా సరే ఇలాంటి ప్లెయిన్‌ది స్టీల్ గిన్నెని తీసుకోవాలండి. కొంచెం మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే కేక్ ప్యాన్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గిన్నెకి మంచిగా మొత్తం ఆయిల్‌ని అప్లై చేయాలి. అలాగే గ్లాసుకి కూడా అప్లై చేయాలండి ఆయిల్ అనేది. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు కేక్ అనేది ప్యాన్‌కి అతుక్కోకుండా ఉంటుందండి. అందుకే మనం ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా గ్లాసు అండ్ బౌల్‌కి కూడా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడి పిండిని కూడా తీసుకోవాలి. గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు, మైదా అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత మంచిగా డస్ట్ చేసుకోవాలి. ఇలాగే గ్లాసుకి కూడా చేసుకోవాలండి. మరొక పక్కన ఒక బౌల్ తీసుకొని సగం కేక్ వరకు వేసుకోవాలండి ఈ బౌల్‌లో. మిగతా సగాన్ని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకొని పాలని గానీ, వాటర్‌ని గానీ యూజ్ చేసుకుంటూ ఉండలేమి లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలండి. ఈ కోకో పౌడర్‌ని ఇప్పుడు ఇందులోకి కేక్‌లోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనము చాక్లెట్ కేక్, వెనిల్లా కేక్ చేస్తున్నాం కాబట్టి చాక్లెట్ కలర్ కోసం నేను కోకో పౌడర్‌ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే చాక్లెట్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం రెడీగా పెట్టుకున్న కేక్ ప్యాన్‌లోకి ఒకటేసారి వెన్నెల కేక్‌ని, చాక్లెట్ కేక్‌ని ఒకేసారిగా వేయాలండి. మీకు ఒకేసారి వేయడం వీలు కాకపోతే ఇంట్లో వారి హెల్ప్ అయినా తీసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలండి. చేస్తే ఇందులో ఉన్న హెయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోద్ది. ఒక 15 మినిట్స్ వరకు హీట్ చేసుకొని పెట్టుకున్న ప్యాన్‌లోకి ఇప్పుడు కేక్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 30-40 మినిట్స్ వరకు మంచిగా బేక్ చేసుకోవాలండి. 35 మినిట్స్ తర్వాత చూస్తే మనకు కేక్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా కాలేదండి. స్టిక్‌కి కొంచెం అతుక్కుంటుంది. మరొక 5 మినిట్స్ మంచిగా బేక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మనకు కేక్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిందండి. చూడండి, మనకేం అతుక్కోవట్లేదు. సో, నాకు టోటల్‌గా అయితే ఒక 40 మినిట్స్ అయితే టైం పట్టిందండి. ఇప్పుడు ఈ కేక్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. అంతేనండి, సింపుల్‌గా వెనిల్లా చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిందండి. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంది వెనిల్లా చాక్లెట్ కేక్ అనేది. అంటే మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితోటి హెల్తీగా చాలా బాగొచ్చింది. అలాగే స్పాంజీగా గూడా వచ్చిందండి. చాలా బావుంది. ఇలా ఇంట్లో వాళ్ళు చాక్లెట్ కేకు, వెన్నెల కేకు ఒకేసారి అడిగితే 2 ఫ్లేవర్స్ తోటి ఒకేసారిగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది. ఇలా హెల్తీగా చేసి పెడితే పిల్లలు గూడా హెల్తీగా ఉంటరు గదండీ. మన చేతితోటి చేసి పెట్టింది ఏదైనా సరే ఫుల్లు హ్యాపీగా ఉంటుంది మనకైతే. సో, ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే కేక్‌ని. చాలా బావుంది. మీరు గూడా తప్పకుండా ట్రై చేస్తారా? అయితే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.